కౌశికి తన ఆఫీస్ ఎంప్లాయీస్తో సైట్లో మాట్లాడుతూ ఉండగా అక్కడ తవ్వుతున్న సిబ్బంది మేడం, కౌశికి మేడం అని గట్టిగా అరుస్తారు. ఏమైంది అని కౌశికి అడుగుతుండగా తవ్వుతుండగా గుణపానికి రక్తం అంటింది మేడం అనగానే వాట్ అని షాక్ అవుతుంది కౌశికి. అవును మేడం అనగానే అక్కడ మెల్లగా తవ్వండి అని కౌశికి అరుస్తుంది. గుణపంతో తవ్వడం ఆపేసి పారతో మట్టి తీసేస్తారు అక్కడున్న తవ్వేవాళ్ళు. దాంతో ఆ గుంతలో నుండి ఒక అమ్మాయి డెడ్ బాడీ బయటపడుతుంది. మేడం, అమ్మాయి డెడ్ బాడీ అనగానే కౌశికి చాలా షాక్ అయిపోతుంది. అక్కడే కూర్చుంటుంది కుర్చీలో కౌశికి. జగదాత్రి, కేదార్ కూడా అక్కడికి వస్తారు. అప్పటికే పోలీసులు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడంతో ఎంక్వైరీ కోసం వచ్చేస్తారు. మన సైట్లో అమ్మాయి బాడీ అంటున్నారేంటి వదిన, ఏంటది అసలు అని అడుగుతూ ఉంటుంది జగదాత్రి. ఆ అమ్మాయి బాడీ ఎవరిదో కాదు జగదాత్రి, మన నిన్న ఇంటికి వచ్చి చెప్పాడు కదా రమేష్, ఆ అమ్మాయి బాడీ సునీత బాడీ అని చెప్పేస్తుంది కౌశికి. దాంతో జగదాత్రి, కేదార్ షాక్ అవుతారు. ఆ అమ్మాయి బాడీ మన స్థలంలోకి ఎలా వచ్చిందమ్మా అని సుధాకర్ కూడా అడుగుతుండగా తెలీదు బాబాయ్, అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని అయోమయంగా టెన్షన్గా చెప్పుతూ ఉంటుంది కౌశికి. జగదాత్రికి ఒక్కసారిగా దివ్యాంక పైన అనుమానం మొదలవుతుంది. నీ అంతు చూస్తా అన్న దివ్యాంక మాటలు గుర్తు తెచ్చుకొని అసలు ఈ ఉదాంతం వెనకాల మొత్తం దివ్యాంక ఉందేమో, తన కుట్రని ఛేదించాలి అనుకుంటూ ఉంటుంది జగదాత్రి. నిజంగానే దివ్యాంక కుట్రని బయట పెడుతుందా జగదాత్రి? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.